హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను సమ్మర్ కాటన్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తానండి. ఇవి వచ్చేసి 2 బ్లౌజ్ బిట్లండి. ఈ 2 బ్లౌజ్ బిట్లతోటి మనము కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను. 7 to 8 ఇయర్స్ కిడ్స్కి సరిపోయే విధంగా మెజర్మెంట్స్ తోటైతే చెప్పేస్తాను. వీడియోని చివరి వరకు అయితే చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇక ఫస్ట్ టైం నా వీడియో చూసేవారైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక బ్లౌజ్ బిట్ని ఈ విధంగా కింద వైపున ఏ బ్లౌజ్ బిట్తో మనము కటింగ్ చేయాలనుకుంటున్నామో ఆ విధంగా మనము ఈ విధంగా 4 మడతలుగా అనార్కలి టైప్లో అయితే వేసేసుకోవాలి. నడుము చుట్టుకొలత చూసేసుకొని 6 ఇంచెస్ అనేది నాకు వచ్చింది. నడుము చుట్టుకొలత ఖర్చులతో పాటు కలిపి ఈ విధంగా మార్జిన్ అనేది చేసుకుంటున్నాను. నడుము దగ్గర నుంచి పొడవు అనేది టేప్ తోటి ఈ విధంగా మార్జిన్ చేసుకొని ఎంత కావాలో అంత మనము పొడవు అనేది పెట్టుకోవాలి. 23.5 ఇంచుల పొడవు అనేది నేను పెట్టుకుంటున్నాను. దీనికి వచ్చేసి ఒకవైపున కొంచెం జాయింట్ అనేది ఎక్స్ట్రా క్లాత్ అనేది పడుతుంది. ఈ కటింగ్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని ఏ విధంగా కట్ చేసుకోవాలన్నది కూడా చూపిస్తాను. మొత్తం పొడవు వచ్చేసి 25 ఇంచులండి. మనము ఒక బార్డర్ లాగా ఒక 1 ఇంచ్ వరకు మనము వేరే క్లాత్ తోటి స్టిచ్ అనేది చేసుకోవాలి. కాబట్టి ఈ విధంగా 1 ఇంచ్ వరకు వదులుకొని కటింగ్ అనేది చేసుకుంటున్నాను. రౌండ్గా అంబ్రెల్లా సర్కిల్లో అయితే మార్జిన్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి జాయింట్ అనేది ఏ విధంగా వేయాలన్నది చూపిస్తాను. ఈ కటింగ్ చేయగా మిగిలిన క్లాత్ని ఈ విధంగా మనము పెట్టేసుకొని కటింగ్ అనేది చేసుకుంటున్నాను. ఒక బ్లౌజ్ బిట్లో కటింగ్ అనేది అయిపోయిందండి. ఇది వచ్చేసి ఇంకొక బ్లౌజ్ బిట్లో మనము బాడీ క్లాత్ని అండ్ హ్యాండ్స్ని అయితే స్లీవ్స్ని కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా 4 మడతలుగా మనము పరిచేసుకొని చూడండి 4 మడతలు అనేది పెట్టేసుకొని మనము ఎంతవరకు కావాలో అంత ఫోల్డ్ అనేది చేసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి 9.5 ఇంచులండి. పొడవు వచ్చేసి 13 ఇంచులు. ఈ విధంగా మార్జిన్ అనేది చేసుకుంటున్నాను. ఒక బాక్స్ టైప్లో అయితే ఈ విధంగా మార్జిన్ అనేది చేసుకుంటున్నాను స్కేల్ తోటి. ఎడ్జెస్ అనేది నీట్గా రావడం కోసము ఈ విధంగా అంచులకి ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ వరకు కూడాను నేను మార్జిన్ అనేది చేసుకున్నాను. చేసుకున్న తర్వాత షోల్డర్ వెడల్పు వచ్చేసి 5 ఇంచులండి. మెడ వెడల్పు వచ్చేసి 2 ఇంచులు. మెడ పొడవు వచ్చేసి 3.5 ఇంచులు. ఆర్మ్ లెంత్ వచ్చేసి 5 ఇంచులు. ఈ మెజర్మెంట్స్ తోటి రౌండ్ అనేది చేస్తున్నాను. నెక్ రౌండ్ అండ్ ఆర్మ్ రౌండ్ అనేది చేసుకోవాలి.
నేను చెప్పిన మెజర్మెంట్స్ తోటి మార్జిన్ చేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి కటింగ్ అనేది కూడా చేసేసుకుంటున్నానండి. బాడీ కటింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనము స్లీవ్స్ వచ్చేసి కటింగ్ అనేది చూపిస్తున్నాను. చూడండి, మిగిలిన క్లాత్ తోటి ఈ విధంగా పెట్టేసుకొని లెంత్ వచ్చేసి స్లీవ్ లెంత్ వచ్చేసి 14 ఇంచులు, చంక వైపు వచ్చేసి మనము ఒక 2 ఇంచెస్ అయినా 3 ఇంచెస్ అయినా మనము తక్కువ చేసి ఈ విధంగా మార్జిన్ అనేది చేసుకోవాలి. స్లీవ్ లూజు ఎంతవరకు వస్తుంది మనం చూసేసుకొని ఈ విధంగా మార్జిన్ అనేది చేసుకొని కటింగ్ చేసేసుకోవాలండి. మనము ఒక బ్లౌజ్ బిట్లో బాడీ అండ్ స్లీవ్స్ అనేది కటింగ్ అయిపోయిన తర్వాత మిగిలిన క్లాత్ని ఈ విధంగా నేను ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. ఒకటిన్నర 2 ఇంచుల వరకు కూడా నాకైతే వచ్చింది వెడల్పు అనేది. ఈ విధంగా కటింగ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఫ్రాక్కి అంచులకి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. చూడ్డానికి లుక్ అనేది చాలా బాగా వస్తుందండి. లేదా జిగ్జాగ్ అయినా చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా బార్డర్ అనేది స్టిచ్ అనేది చేసి చూపిస్తున్నాను. కటింగ్ అనేది ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ అనేది చూపిస్తానండి. ముందుగా వచ్చేసి మనకి ఫ్రాక్కి జాయింట్స్ అనేవి పడ్డాయి కదా, రెండు జాయింట్స్. ఆ జాయింట్స్ని అయితే స్టిచ్ అనేది చేసేసుకుంటున్నాను. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫినిషింగ్ కోసం ఇంకొక స్టిచ్ అనేది నీట్గా రావడం కోసం అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. అయిపోయిన తర్వాత లైనింగ్ క్లాత్ని 1 మీటర్ తీసుకొని ఈ విధంగా నేను అంచులకి ఫోల్డ్ అనేది చేసుకుంటున్నాను. ఒక 1/2 ఇంచ్ వరకు కూడాను.
అంచులు కుట్టడం పూర్తయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ తోటి లైనింగ్ని అయితే జాయింట్ అనేది చేసుకుంటున్నాను. జాయింట్ అనేది అయిపోయిన తర్వాత రెండింటిని కూడా ఈ విధంగా అటాచ్ చేసేసుకుంటున్నాను. ఒకదానితో ఒకటి కలపకుండా సపరేట్గా ఈ విధంగా సైడ్ జాయింట్స్ అనేది చేసుకోవాలి. రెండు కూడా ఈ విధంగా జాయింట్ అనేది అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి బాడీ క్లాత్ని అయితే తీసుకుంటున్నాను. తీసుకొని ముందుగా వచ్చేసి స్లీవ్స్కి అంచులకి ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ వరకు ఫోల్డ్ చేసుకొని డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. స్లీవ్స్ కుట్టడం అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్కి మనము హుక్స్లు అనేది పెట్టుకోవాలి. హుక్స్లు పట్టి కాజల పట్టి కాబట్టి కటింగ్ అనేది చేస్తున్నాను. ఈ విధంగా కటింగ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ అనేది జాయింట్ అనేది చేసుకోవాలి. షోల్డర్స్ ఈ విధంగా డబల్ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. షోల్డర్స్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత నెక్ దగ్గర ఒక 1 ఇంచ్ మందం వరకు క్లాత్ని అయితే తీసుకొని ఈ విధంగా నెక్ దగ్గర స్టిచ్ అనేది చేసుకోవాలి. అనేది అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి అక్కడక్కడ కటింగ్స్ అనేది ఇచ్చుకోవాలి. అప్పుడు నెక్ అనేది రౌండ్ షేప్గా వస్తుంది. అయిపోయిన తర్వాత మనము పెట్టిన క్లాత్ని లోపల వైపుకి వచ్చే విధంగా ఈ విధంగా పైన ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. డబుల్ స్టిచ్ కూడా వేసుకోవాలి.
చూడండి ఈ విధంగా నెక్ పీస్ అనేది స్టిచ్చింగ్ అనేది అయిపోయింది. చూడండి మంచిగా రౌండ్ షేప్లో అనేది నెక్ అనేది వచ్చేసింది. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము స్లీవ్స్ అనేది జాయిన్ చేసుకుంటున్నాను. స్లీవ్స్ కూడా డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫ్రంట్ వైపున కొంచెము క్రాస్ అనేది లోతు తీసుకొని హ్యాండ్ దగ్గర షోల్డర్ దగ్గర ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను రెండు వైపులో కూడాను. డబల్ స్టిచ్ అనేది అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి స్లీవ్ లూజు ఎంత కావాలి కింద వైపున చూసుకొని ఉరామరిగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. స్లీవ్ నుంచి మనము నడుం వరకు కూడాను స్ట్రైట్గా ఈ విధంగా స్టిచ్ అనేది చేసుకుంటున్నాను. రెండు వైపులోనూ ఈ విధంగా స్టిచ్ అనేది అయిపోయిన తర్వాత వెనుక వైపున హుక్స్ల పట్టి కాజాల పట్టి అనేది స్టిచ్ అనేది చేసుకోవాలి. చూడండి స్టిచ్చింగ్ అనేది అయిపోయిన తర్వాత బ్యాక్ వైపు 2 డాట్స్, ఫ్రంట్ వైపు 2 డాట్స్ అనేది స్టిచ్చింగ్ చేస్తున్నాను. డాట్స్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మనము నడుం దగ్గర నుంచి ఎంత లూజ్ కావాలనుకుంటున్నామో క్లాత్ని ఈ విధంగా సరి చూసుకొని ఇంకొక కరెక్ట్ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. స్టిచ్చింగ్ అనేది అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి మనము జాయింట్ అనేది చేసుకోవాలి. 2 జాయింట్స్లు కలిసే విధంగా అయితే మనము ఈ విధంగా డబుల్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను.
జాయింట్స్ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి సైడ్ వచ్చేసి ఖర్చు కొరకు అయితే మనము 2, 3 స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఫ్రాక్కి అంచులకి ఈ విధంగా బాడీ క్లాత్ని కట్ చేసుకున్నాం కదా, దానికి జాయింట్స్ అనేది చేస్తున్నాను. ఒక 2 జాయింట్స్ అనేది పడాయి. దానికి ఈ విధంగా జాయింట్స్ చేసేసుకున్న తర్వాత మనము అంచులకి స్టిచ్ అనేది డబల్ ఫోల్డ్ అనేది చేసుకొని ఈ విధంగా మొత్తము కూడాను అంచులకి స్టిచ్ అనేది చేసేసుకుంటున్నాను. 2 మడతలుగా వేసేసుకొని చూడండి స్టిచ్చింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి దానిపైన స్టిచ్ అనేది వేసుకోవాలి. అప్పుడు నీట్గా అనేది వచ్చేస్తుంది. ఎక్కడ కూడా మడతలు అనేది లేకుండా చాలా పర్ఫెక్ట్గా అనేది వచ్చేస్తుంది అండ్ స్టిఫ్గా కూడా ఉంటుంది. అందుకోసము దానిపైన వచ్చేసి ఒక స్టిచ్ అనేది వేస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది పూర్తయింది. ఫ్రాక్ స్టిచ్చింగ్ అనేది చూడండి, ఈ విధంగా 2 బ్లౌజ్ పీసులతోటి మనము చాలా ఈజీగా మనము పిల్లలకి స్టిచ్ చేసి వేయవచ్చు. ఈ సమ్మర్లో ఈ కాటన్ క్లాత్తో వాళ్ళు చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్.